హలో ఎవరివన్, ఈరోజు మనం అన్ని టిఫిన్స్లోకి ఉపయోగపడే అల్లం పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. ఒకసారి చేసి అట్టే పెట్టుకుంటే 15 రోజుల దాకా నిలవ ఉంటుంది. అలా నిలవ ఉండి మంచి టేస్టీగా ఉండాలంటే ఎలా చేయాలో చూపిస్తాను. ఈ అల్లం పచ్చడి ఫుల్ ప్రాసెస్ని స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ అల్లం పచ్చడి కోసం ఫస్ట్ చింతపండుని నానబెట్టుకుందామండి. ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు ముందుగా బౌల్లోకి తీసుకొని నానబెట్టుకోవాలి. ఈ చింతపండును శుభ్రంగా వాష్ చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ చింతపండులో ఒక అరకప్ వాటర్ పోసుకున్న తర్వాత దీనిలో సన్నగా తురుముకున్న బెల్లం తురుమును ఒక చిన్న కప్పుతో వేసుకుని నానబెట్టుకోవాలి. ఈ బెల్లం కరిగి ఈ చింతపండుతో మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా చింతపండు బెల్లం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని కాసేపు పక్కన పెట్టుకుంటే మనం పోపు వేయించుకునేలోపు ఈ చింతపండు నాని ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ఇలా పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 5 ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఈ పోపులో 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవచ్చు. కానీ ఈ ధనియాలు వేయడం వలన అల్లం పచ్చడి టేస్ట్ని చేంజ్ చేస్తుంది. ధనియాలు అల్లం పచ్చడిని డామినేట్ చేసి వేరే ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ధనియాలు వేయటం లేదు. ఇప్పుడు దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 5 పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపునంతటినీ కాసేపు చల్లారనివ్వాలి. మన పోపు చల్లారేలోపు ఈ చింతపండు ఏ విధంగా నానిందో చూద్దాం. చూసారుగా చింతపండు ఎంత బాగా నాని ఉందో. పోపు ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ పోపునంతటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పోపునంతటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి అట్టే పెట్టుకున్న ఈ చింతపండు బెల్లం మిశ్రమాన్ని దీనిలో వేసుకుని బాగా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని అంతటిని వేరే బౌల్లోకి తీసుకుని దీనిలోకి పోపుని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపునంతటి మనం రెడీ చేసి అట్టే పెట్టుకున్న ఈ అల్లం పచ్చడిలో వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఈ చట్నీ అన్ని టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉండడమే కాకుండా ఈ బిజీ లైఫ్లో అస్తమాటు చట్నీలు చేసుకోవడం అంటే చాలా కష్టం. ఈ చట్నీ 15 రోజుల దాకా నిల్వ ఉండడమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please click the bell icon for getting more videos from our channel.